వెల్కమ్ టు పల్లవి టీవీ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం అది తీవ్ర తుఫానుగా మారి ముంతా తుఫానుగా మారి అది తీరం వైపు దూసుకువస్తున్నది. ఈ తుఫాను ప్రభావంతో గతంలో నీలం, హుద్హుద్ ఇట్లాంటి ప్రమాదకరమైన తుఫాన్లు ఎట్లా వచ్చాయో అట్లాంటి దానికంటే విధ్వంసకర పరిస్థితుల్లో ఈ మొంతా తుఫాన్ ప్రభావం ఉండబోతుందని చెప్తా ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. మనం చూడొచ్చు తుఫాను ఎక్కడ కేంద్రీకృతమైంది, ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉంది, దాని ప్రభావం వల్ల ఏపీలో ఎట్లా ఉండబోతుంది పరిస్థితి, తెలంగాణలో ఎట్లా ఉండబోతుందో ఒక్కసారి చూద్దాం. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కేంద్రీకృతమైంది తుఫాను బంగాళాఖాతంలో. ఈ తుఫాను మచిలీపట్నంకి దాదాపు 190 కిలోమీటర్లు, ఇక్కడ మచిలీపట్నం ఉంది, కాకినాడకి 270 కిలోమీటర్లు, అట్లాగే విశాఖపట్నంకి మనకు 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనది. ఇది గంటకు 18 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తున్నది. ఈరోజు అర్ధరాత్రి లేదా రేపు అర్ధరాత్రి దాటాక అంటే బుధవారం రోజున తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే తీరం దాటే సమయంలో మాత్రం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో, కళింగపట్నం ఇక్కడ ఉంటుంది, శ్రీకాకుళం దాటిన తర్వాత ఈ కళింగపట్నం మచిలీపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే తీరం దాటే సందర్భం ఉంటుందో తీరం దాటే సందర్భంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో పాటు రాకాసి గాలులతో ఈ తుఫాను తీరం దాటే సమయంలో విద్యుత్ స్తంభాలు కావచ్చు, చెట్లు కావచ్చు, పెద్ద పెద్ద హోర్డింగ్లు కావచ్చు, అవన్నీ పడిపోయే ప్రమాదం ఉందని ముందే గ్రహించినటువంటి ముందే అలర్ట్ అయినటువంటి ఏపీ అధికారులు ఇప్పటికే బీచ్లు, ఆ తీరం వెంబడి ఉన్న బీచ్ రోడ్లు మొత్తం క్లోజ్ చేశారు, వాహనాలను అనుమతించట్లేదు, ప్రజలు ఎవరు బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు 380కి పైగా మండలాల్లో ఈ వర్ష ప్రభావం ఏపీలో ఉండబోతుందని చెప్తా ఉన్నారు. దాదాపు అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అట్లాగే వారం రోజుల పాటు స్కూళ్ళు, కాలేజీలు బంద్ ప్రకటించారు. అధికారులు ఎన్డీఆర్ఎఫ్ అట్లాగే డిఆర్ఎఫ్, రాష్ట్ర స్థాయి పోలీసు వ్యవస్థ కావచ్చు, మిగతా అధికార యంత్రాంగం కావచ్చు, అందరినీ ఈ తుఫాన్కి సంబంధించి సంసిద్ధం చేశారు. ఎవరైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉంటారో ఇప్పటికే 50,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు ఇప్పటికే పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇది ఏపీ పరిస్థితి. ప్రస్తుతానికి ఏపీ పరిస్థితి ఇలా ఉంటే తీరం దాటిన 12 గంటల తర్వాత కూడా విద్యుత్ కనెక్షన్లు కావచ్చు, మిగతా అత్యవసర నీడ్స్ కావచ్చు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. ఏపీ సంగతి అట్లా వస్తే దీని ప్రభావంతో తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అటు వెదర్మ్యాన్ వాతావరణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చే వెదర్మ్యాన్ కూడా దీనికి దాదాపు 18 జిల్లాలకు తెలంగాణలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఏ జిల్లాలో కనుక మనం ఒక్కసారి చూస్తే అక్టోబర్ 28 ఇవాళ మనకు సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, దాదాపు 1, 2, 3, 4, 5, 6 ఇట్లా 18 జిల్లాలకు మనకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఈ రెడ్ అలర్ట్ వేసిన ఈ జిల్లాల్లో హెవీ నుంచి వెరీ హెవీ, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మనకు తెలుస్తూ ఉన్నది. బ్లూ కోడ్ చేసినటువంటి జిల్లాల్లో మోడరేట్ నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది ఈరోజు పరిస్థితి. ఈరోజు రాత్రి సమయంలో మనకు వర్షాలు అందే అవకాశం ఉంటుంది. తుఫాన్ ఎప్పుడైతే తీరం దాటి మనకు దగ్గరగా వస్తూ ఉంటుందో ఆ సమయంలో తెలంగాణలో ఈ జిల్లాలు ఏదైతే రెడ్ మార్క్ చేసిన జిల్లాలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి అనేది మనం చెప్పవచ్చు. అట్లాగే రేపు కనుక చూస్తే రేపు ఎప్పుడైతే మనకు ఇక్కడ తుఫాను తీరం దాటుతుందో తీరం దాటిన తర్వాత ఇది నెమ్మదిగా ఇటువైపు శ్రీకాకుళం, ఒడిశా వైపు ఇది కనుక పైకి ప్రయాణం చేస్తే ఆ పైకి ప్రయాణం చేసే సందర్భంలో మనకు ఏదైతే అటువైపు ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు, ములుగు కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం
ఏదైతే పైన జిల్లాలు ఏదైతే ఉన్నాయో మనకు ఆ నార్త్ తెలంగాణకు సంబంధించిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ నార్త్ తెలంగాణ జిల్లాల్లో ఈ వర్ష ప్రభావం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇక వెదర్ మ్యాన్ అప్డేట్ మనకు చూస్తే మనకు తెలుస్తూ ఉంది. ఈ తుఫాను ప్రభావంతో దాదాపు 3 నుంచి 4 రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏంటంటే ఈ తుఫాన్కి సంబంధించి పంటలు ఏదైతే కోతకొచ్చిన పంటలు కావచ్చు, అట్లాగే ఆస్తి పంట నష్టాలు ఇవేవి జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నిన్ననే సమీక్ష నిర్వహించి అధికారులను ఆదేశించడం జరిగింది. మొత్తానికి ఈ తుఫాను ప్రభావం తెలంగాణలో కూడా దాదాపు 18 నుంచి 20 జిల్లాల్లో తీవ్ర ఎఫెక్ట్ చూపబోతున్నట్లు మనకు వెదర్ అప్డేట్స్ చూస్తే తెలుస్తూ ఉంది. ఈ తుఫాను ఈరోజు అర్ధరాత్రి సమయంలో తీరం దాటే కాకినాడ సమీపంలో తీరం దాటి అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో ఏపీలో విధ్వంసం సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. తుఫాన్ నుంచి ఎట్లా మనం బయటపడాలనే దానిపై ఇటు తెలంగాణలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, డిఆర్ఎఫ్ కావచ్చు. హైదరాబాద్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ఇటు హైడ్రా కూడా దానికి సంబంధించి సంసిద్ధతను ప్రిపరేషన్స్ అన్ని చేసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది. ఈ తుఫాన్ ఎఫెక్టు ఇవాళ రాత్రి దాటిన తర్వాత ఎట్లా ఉండబోతుంది, ఏ ప్రాంతాల్లో విధ్వంసం జరగబోతుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.